హీరోయిన్ రాశి ఖన్నాకి గాయాలయ్యాయి. షూటింగ్ లో యాక్ట్ చేస్తుండగా గాయాల పల్లెట్ తెలుస్తోంది. సో ప్రస్తుతం ముక్కు నుంచి రక్తం కారుతుంది. చేతు నుంచి గాయాలైనటువంటి ఆ దృశ్యాలని, ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది రాశి ఖన్నా. కమింగ్ సూన్ అంటూ దానికి ట్యాగ్ కూడా ఇచ్చింది. సో ప్రస్తుతానికి ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్గా మారాయి. ప్రస్తుతం తను ఫర్జీ 2 అనేటువంటి వెబ్ సిరీస్లో నటిస్తోంది. అయితే ఫర్జీ 2 షూటింగ్లో ఉన్నప్పుడే ఈ గాయాలైనట్టు తెలుస్తోంది. అక్కడే ఏదో ప్రమాదం జరిగి ఉంటుంది, గాయాలయ్యాయి. దాని తాలూకు దృశ్యాలని ప్రస్తుతం తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కమింగ్ సూన్ అంటూ పోస్ట్ చేసిందనే విషయం పైన తన ఫ్యాన్స్ కానివ్వండి, ముఖ్యంగా సినీ అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అసలు రాశి ఖన్నాకి ఏం జరిగింది, ఎందుకు గాయాలయ్యాయి, తన రకంగా పోస్ట్ పెట్టడం ఏంటంటూ కూడా అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాశి ఖన్నా పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారడంతో అందరూ కూడా ఏం జరిగింది అనేటువంటి ఉత్కంఠతో చూస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, అసలు ఏం జరిగింది? హీరోయిన్ రాశి ఖన్నాకి గాయాలవడం గల కారణం ఏంటి? అంటే బేసిక్గా హీరోయిన్లు కానివ్వండి, కొన్ని సందర్భాల్లో ఇదొక ప్రమోషనల్ యాక్టివిటీ స్టంట్ కూడా ఉంటుంది. అటువంటిది ఏదైనా జరిగిందా? నిజంగానే గాయాలయ్యా? తన పోస్ట్కి అర్థం ఏంటి? మనోజ్, గ్లామర్ యాక్ట్రెస్ రాశి ఖన్నా అయితే ఒక వెబ్ సిరీస్ షూటింగ్ లో గాయపడింది. తనకి చేతులకి అలాగే ముక్కుకి గాయాలైనట్టు రక్తం వస్తున్న ఫోటోల్ని తను షేర్ చేయడం జరిగింది. అలాగే దానికి కూడా ఒక కామెంట్ తనే కోట్ చేసుకుంది. కొన్ని రోల్స్ అడగవు, డిమాండ్ చేస్తాయి. నీ శరీరం శ్వాస గాయాలను లెక్క చేయకూడదు. నువ్వే ఓ తుఫాన్ అయినప్పుడు ఉరుములు నిన్ను ఏం చేయలేవు అంటూ తను ఆ ఫోటో కింద ఒక క్యాప్షన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా వెబ్ సిరీస్ లో ఫర్జీ 2లో తను యాక్ట్ చేస్తుంది. అందులో భాగంగానే తను నటిస్తున్న క్యారెక్టర్ డిమాండ్ మేరకు తను యాక్షన్ సన్నివేశాలు చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే చేసేటప్పుడు తనకి స్వల్ప గాయాలు అయితే అయినాయి. కాకపోతే ముక్కు అలాగే చేతులకు అయిన గాయాల నుంచి రక్తం కారటం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితి. హీరోయిన్స్ గ్లామర్ కాన్షియస్ లో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి అక్కడ ఫేస్ మీద గాయాలు అవటం అంటే కొంత బాధపడాల్సిన విషయం అయినప్పటికీ కూడా తను ఆ క్యారెక్టర్ కమిట్మెంట్ కోసం, క్యారెక్టర్ ఏదైతే డిమాండ్ చేసిందో దానికోసం తను యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొని గాయపడటం అనేది నిజంగా ఒక నటిగా తను గర్వంగా ఫీల్ అవుతుందనే చెప్పుకోవచ్చు. ఆ పోస్ట్ ని మనం అర్థం చేసుకుంటే రైట్. అంటే అసలు ఏం జరిగి ఉంటుంది? ఏదైనా ఫీట్స్ చేస్తుండగా షూటింగ్ సమయంలో ఈ గాయాలు జరిగాయా? ఎటువంటి గాయాలు అవన్నీ కూడా? అంటే షూటింగ్ ఈ గాయాల వల్ల తను బ్రేక్ ఏమైనా తీసుకున్నారా? అంటే ఇది బాలీవుడ్ వెబ్ సిరీస్ కాబట్టి ఇది ఫర్జీ ముంబైలోనే జరుగుతోంది. అందులో భాగంగా ఈ రోజు తనకి గాయాలైనట్లుగా అయితే తను పోస్ట్ చేసింది. అలాగే తనకి సంబంధించిన పిఆర్ టీం కూడా తనకి అయిన ఈ స్వల్ప గాయాలే, భయపడాల్సింది ఏమి లేదు, 1-2 days రెస్ట్ తోటి మరలా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది అంటూ వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ప్రస్తుతానికైతే తను ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా అర్థమవుతోంది. బాలీవుడ్ లోనే తను నటిస్తుంది. ప్రస్తుతానికి తెలుగులో ఏం సినిమాలు లేనప్పటికీ కూడా వెబ్ సిరీస్ లోనే తను యాక్టివ్ గా ఈ మధ్య రోల్స్ అన్ని చేస్తోంది. మనోజ్, రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర. సో ఫర్జీ 2 అనేటువంటి ఒక బాలీవుడ్ సిరీస్లో నటిస్తుండగా రాశి ఖన్నా షూటింగ్లో ప్రమాదానికి గురైంది. తనకు గాయాలైనట్టు తెలుస్తోంది. ఏకంగా తనే కొన్ని ఫొటోస్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ముక్కులో నుంచి రక్తం, ముక్కు పైన కొంత గాయం ఉంది, కుడివైపు చెంపకి కూడా కొంత గాయాలున్నాయి. సో డిడ్ మై ఓన్ స్టంట్స్, స్టిల్ స్టాండింగ్, స్టిల్ స్మైలింగ్, లెట్స్ కాల్ ఇట్ క్యారెక్టర్ డెవలప్మెంట్ అంటూ తను షేర్ చేశారు. సో తను ఏం చెప్తున్నారంటే, నేను డిడ్ మై ఓన్ స్టంట్స్, నేనే స్టంట్స్ చేశాను, స్టిల్ స్టాండింగ్, స్టిల్ స్మైలింగ్, అయినప్పటికీ నేను నిల్చొనే ఉన్నాను, నవ్వుతూనే ఉన్నాను, క్యారెక్టర్ పరంగా చేయాల్సి వచ్చింది కాబట్టి చేశానంటూ తను షేర్ చేయడంతో పాటుగా విచ్ వన్స్ యువర్ రీసెంట్ స్టంట్ అంటూ కొంతమంది కామెంట్ చేసిన దానికి తను రిప్లైగా ఇచ్చారు బహుశా. సో రాశి ఖన్నా ఏకంగా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తనకి గాయాలైనటువంటి ఆ ఫోటోలు షేర్ చేయడంతో అంతా కూడా సడన్గా అసలు ఏం జరిగి ఉంటుందనే దానిపైన కాస్త ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతానికి టాలీవుడ్ ఎటువంటి షూటింగ్స్ లేవు. టాలీవుడ్లో తను కొంత నటించడం తగ్గించింది, బాలీవుడ్ పైన ఫోకస్ చేస్తోంది. సో దే డిమాండ్ యువర్ బాడీ, యువర్ బ్రీత్, యువర్ బ్రిజియస్, అండ్ వెన్ యూ బికమ్ ద స్టార్మ్ యూ డోంట్ ఫ్లించ్ అట్ ద థండర్. సో తను ఏం చెప్తుందనంటే, ఎప్పుడైతే ఇటువంటి సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుందో ఆ సిచ్యువేషన్ డెఫినెట్గా ఎదుర్కోవాల్సిందే, వాటన్నిటి కూడా ఎదుర్కొని నిలబడాల్సిందే అని చెప్తున్నారు. సో వెన్ యూ బికమ్ ద స్టార్మ్
మీరు ఎప్పుడైతే ఒక మెరుపు కావాలనుకుంటున్నారో డెఫినెట్లీ మీరు థండర్స్ని ఫేస్ చేయాల్సిందే అని చెప్పి విషయాన్ని తను చెప్తున్నారు. ఏదేమైనా షూటింగ్లో నేపథ్యంలో తనకి గాయాలైన విషయాన్ని తనే అఫీషియల్గా తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా వెల్లడించారు. ఒక స్టంట్స్ చేస్తున్న నేపథ్యంలో ఈ గాయాలయ్యాయంటూ కూడా తను చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికైతే తను సేఫ్గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు, పెద్దగా కోలుకునే అవకాశం ఉంటుందని చెప్తుంది తను. కొన్ని రోల్స్ అడగవు, డిమాండ్ చేస్తాయి. నీ శరీరం శ్వాస గాయాలను లెక్క చేయకూడదు. నువ్వే ఓ తుఫాన్ అయినప్పుడు ఉరుములు నిన్ను ఏం చేయలేవు అంటూ కూడా తను పోస్ట్ చేశారు. కమింగ్ సూన్ అంటూ తను ఆ పోస్ట్ పెట్టారు. సో బేసిక్గా ఇటువంటి క్యారెక్టర్స్ అంటే కొన్ని టఫ్ క్యారెక్టర్స్ చేసే సమయంలో కొన్ని స్టంట్స్ చేసే క్రమంలో ఇటువంటివి కామన్గానే జరుగుతూ ఉంటాయి. అది యాక్టర్స్ తప్పకుండా ఫేస్ చేయాల్సిందే. కానీ డైరెక్ట్గా బహిరంగంగా తానే వ్యక్తపరచడం కొంత ఆసక్తి రేపుతోంది. ఏదేమైనా కూడా తను కంబ్యాక్ ఇస్తాను త్వరలోనే కమింగ్ సూన్ అంటూ పెట్టినటువంటి పోస్ట్ వైరల్గా మారింది. సో తన నటన పైన తను చేసేటువంటి ఈ పోస్ట్ పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.